నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, హ్యాష్ట్యాగ్ ఆస్క్ నిఖిల్ టెక్ క్యూఎన్ఏ ఎపిసోడ్ 59కి అందరికీ స్వాగతం. సో ఈ వారం క్యూఎన్ఏ అయితే మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అందువల్ల నేనైతే మళ్ళీ స్టూడియోలోంచి అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ కంప్లీట్ స్టూడియో సెటప్. సో చాలా కాలమైంది వీడియోస్ చేసి. అండ్ బీయింగ్ ఆనెస్ట్, సండే ఈరోజు. సో మొత్తం బయట తిరిగాను. అండ్ యూ కెన్ సీ మై ట్యాన్ ఆన్ మై ఫేస్ అనమాట. ట్యాన్ అయిపోయింది మొత్తం. సో చూడాలి. ప్రజెంట్ అయితే పర్లేదు, ఫ్రెష్గానే ఉన్నాను. బయట నుంచి వచ్చినప్పుడు ట్యాన్ అయితే అయిపోయాను. సో దానివల్ల ఇప్పటికే లేట్ అయిపోయింది. టైం 9 అవుతుంది. సో 9కి షూటింగ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా 10:30కి అయితే పోస్ట్ చేస్తాను. సో కొంచెం లేట్ అవ్వచ్చు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో ఇంక ఈ వారం అద్భుతమైన క్వశ్చన్స్ వచ్చాయని చెప్పొచ్చు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఇంక ఈ వారం వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సామ్సంగ్ S20 FE ఇప్పుడు కొనొచ్చా అన్న హ్యాష్ట్యాగ్ ఆస్క్ నిఖిల్. సామ్సంగ్ S20 FE 5Gకి సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడైతే కొనొచ్చు అనమాట. ఒక 1 ఇయర్ మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు ఫోన్ని. 1.5 ఇయర్ వరకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీడియం అండ్ లైట్ హెవీ యూసేజ్ని కూడా తట్టుకునే ఫోన్ అయ్యేది. మీరు హెవీ గేమింగ్ ఇప్పుడు ఎలాగో BGMI యాప్ స్టోర్లో లేదు కాబట్టి COD లాంటి గేమ్స్ అయితే హ్యాండిల్ అయితే చేయగలదు. బట్ లాంగ్ సెషన్ ఆఫ్ గేమింగ్స్ పనికిరాదు. S20 FE మీరు ఇప్పటికీ కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు సామ్సంగ్ ఆఫరింగ్స్లో. సో ఇంక ఈ వారం వచ్చే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి హ్యాష్ట్యాగ్ ఆస్క్ నిఖిల్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఫర్ బేసిక్ ఫోటో ఎడిటింగ్ ఇన్ ఫోన్. స్నాప్సీడ్. సో బ్లైండ్గా మీరు స్నాప్సీడ్ని అయితే ఇన్స్టాల్ చేసి మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు బేసిక్ ఎడిటింగ్ చేయాలనుకునే వాళ్ళకి. మీరు ప్రో లెవెల్ ఎడిటింగ్ చేయొచ్చు అండ్ బేసిక్ లెవెల్ ఎడిటింగ్ రెండూ చేయొచ్చు దీంట్లో. అదే దీని అడ్వాంటేజ్ అనమాట. సో స్నాప్సీడ్ గురించి మరింత సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. అని మీరు డౌన్లోడ్ చేయగానే మీకు అర్థమైపోద్ది మ్యాక్సిమం. మీరు ప్రో లెవెల్లో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి యూజ్ అయితే చేయొచ్చు. సో బోత్ బేసిక్ అండ్ ప్రో లెవెల్కి స్నాప్సీడ్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ఈ వారం వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫోల్డబుల్ ఫోన్స్ డ్యూరబుల్ అంటావా అన్న ఫర్ లాంగ్ టర్మ్ యూసేజ్ హ్యాష్ట్యాగ్ ఆస్క్ నిఖిల్. ఫోల్డబుల్ ఫోన్స్ అంటే నా లెక్క ప్రకారం ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు యూజ్ అయితే చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంపెనీస్ వచ్చేసరికి బోల్డ్ క్లెయిమ్స్ చేస్తున్నాయి, ఇన్ని లక్షల సార్లు మూసి తెరవచ్చు ఇది అది అని చెప్పి. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఒక ఫోన్ని మనం ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా పర్ డే ఒక 50 టైమ్స్ ఓపెన్ క్లోజ్ అయితే చేస్తాము. సో ఈ లెక్కను చూసుకున్నట్టయితే ఒక 1 ఇయర్ వరకు మీరైతే యూజ్ చేయొచ్చు. తర్వాత ఖచ్చితంగా మీకు క్రీజ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అవ్వచ్చు అనేది నేనైతే అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు, నేను అనుకుంటున్నాను చెప్పాను మీకు. సో నేనేం యూజ్ చేయలేదు కాబట్టి నేను దాని మీద కామెంట్స్ అయితే చేయలేను. డ్యూరబుల్ అంటావా అంటే లేదు, ఎందుకంటే వాటి మీద చిన్న చిన్న అదేంటి గోరులతో కూడా స్క్రాచెస్ అయితే ఈజీగా పడతాయి. అంత డ్యూరబుల్ అయితే కాదు. మీరు ఒక 1 ఇయర్ వరకు యూజ్ చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్ యూసేజ్ అంటున్నారు కాబట్టి 1 ఇయర్ వరకు యూజ్ చేయొచ్చు. తర్వాత ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అని నేను చెప్పలేను. బట్ ఖచ్చితంగా మీకు స్క్రాచెస్ అనేవి ఎక్కువైతే కనిపిస్తాయి స్క్రీన్ మీద. స్లైట్ గ్లాసే కాబట్టి మీకు చాలా పల్చ గ్లాసు ఫోల్డబుల్ ఫోన్స్కి ఉండేది ఇప్పుడు. సో ఖచ్చితంగా పల్చగా ఉండే గ్లాస్ కాబట్టి మీకు స్క్రాచెస్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, కైండ్ ఆఫ్ మంచి క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్పొచ్చు. ఇమేజ్ సెన్సర్ ఆర్ ఇమేజ్ ప్రాసెసింగ్ విచ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ పిక్ పర్ఫార్మెన్స్ అన్న. ఖచ్చితంగా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి బడ్జెట్లో 64 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తున్నాయి, కానీ అవి మన ఐఫోన్ 12 మెగాపిక్సెల్ కెమెరాని బీట్ చేయలేవు. ఎందుకంటే మనకి యాపిల్ స్ట్రాంగ్ ప్రాసెసింగ్. ఇమేజ్ ప్రాసెసింగ్ మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకుంటే మ్యాక్సిమం తక్కువ మెగాపిక్సెల్స్లోనే ఉంటాయి. ఈ మధ్య మళ్ళీ సామ్సంగ్ మెగాపిక్సెల్ ట్రెండ్లోకి అడుగుపెట్టింది. కానీ మీరు S9+ కానీ ఇట్లాంటివి చూసుకుంటే మీకు S8 కానీ తక్కువ కెమెరా మెగాపిక్సెల్తో ఉంటాయి. అండ్ ఈవెన్ ఐఫోన్ కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ ఇయర్ ఏదో 50 మెగాపిక్సెల్కి వెళ్తారన్న ట్రూమర్స్ వస్తున్నాయి తప్ప ఎప్పటివరకు ఐఫోన్ యూస్ చేసింది 12 మెగాపిక్సెల్. 12 మెగాపిక్సెల్తో అంత మ్యాజిక్ చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇమేజ్ సెన్సర్తో పాటు పిక్చర్ గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇమేజ్ ప్రాసెసింగే మేజర్ రోల్ అనమాట. పిక్సెల్ ఎగ్జాంపుల్. సో సింగిల్ కెమెరాతో మీకు పోర్ట్రేట్స్ కానీ నైట్ సైట్ కానీ ఇవన్నీ ఇమేజ్ ప్రాసెసింగ్తో చేసేవి అనమాట. సెన్సార్తో పెద్ద పని ఉండదు. అదే వీడియోకి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీకు సెన్సార్ అనేది మ్యాటర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ డెప్త్ కానీ ఇవన్నట్లకి మీరు ఫోటోకి అడిగారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 50K యువర్ చాయిస్. అండర్ 50K కాదు కానీ 50,000 రూపీస్కి iPhone 12 వస్తుంది. సో iPhone 12 నా చాయిస్ అనమాట. ఇంకా బ్లైండ్గా iPhone 12 అని చెప్తాను నేను. 50,000 ఉంటే
కొంచెం అటు ఇటుగా బడ్జెట్ చూస్ చేసుకుని ఐఫోన్ 12 అయితే తీసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద సాఫ్ట్వేర్ అప్డేట్ డిగ్రేడ్ ద పర్ఫార్మెన్స్ #ask Nikhil. సో సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఖచ్చితంగా మన ఫోన్ పర్ఫార్మెన్స్ అయితే డిగ్రేడ్ అయితే చేస్తుంది. అండ్ ఆన్సర్ ఈజ్ ఎస్ అనమాట నా ఆన్సర్ వచ్చేసరికి. ఎందుకంటే చాలామంది ప్రాక్టికల్గా నోటీస్ అయితే చేశారు. సో అప్డేట్స్ తర్వాత నెక్స్ట్ ఫోన్ వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 9 వచ్చింది. OnePlus 8కి అప్డేట్స్ వచ్చాయి, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది. సో ఎట్లా ఏంటంటే ఈవెన్ చాలా బ్రాండ్స్ అయితే చేస్తున్నాయి. ఇవి ఏమైనా అంటే మనకి టైం అయిపోయింది, టైం ఎక్కువైంది కదా సార్, మీ ఫోన్ తీసుకుని సంవత్సరం అయింది కదా, అందువల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గింది అంటారు. కానీ బేసికల్గా ఫోన్లో బ్యాటరీ తప్ప ఇంకేమీ మ్యాక్సిమం పాడవు అనమాట. వీళ్ళు ఏంటంటే అప్డేట్స్ ఇచ్చి ఆప్టిమైజేషన్ ఏదైతే ఉంటుందో ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే లేదు, అప్డేట్స్ చేసుకోకుండా ఉండడం బెటర్ అంటే కైండ్ ఆఫ్ ఎస్ ఆండ్రాయిడ్ అయితే. బట్ మీకు సెక్యూరిటీ ప్యాచెస్ ఇవన్నీ ఎగిరిపోతాయి. అండ్ ఒకవేళ అప్డేట్స్ చేసుకోపోకుండా ఉంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకు బగ్స్ ఉండవు. సో ఖచ్చితంగా మీకు ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బగ్స్ ఉండవు. తర్వాత అప్డేట్స్ ముఖ్యంగా షామీ యూజర్స్ అయితే బాగా తెలిసింది, బగ్స్ యాడ్ అవుతూ వస్తాయి అప్డేట్స్లో. సో శాంసంగ్కి కూడా ఈ మధ్య బగ్స్ ఎక్కువైనాయి, OnePlus కూడా బగ్స్ ఫేస్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ తలకాయ నొప్పులు నాకు వద్దంటే జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే చేసుకోకుండా ఉండండి, బెస్ట్ అనమాట మీకు వచ్చేసరికి. సో ఇదిగా ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ వారం #ask Nikhil Tech Q&A ఎపిసోడ్ 59. అండ్ ఫైనల్గా ఎంత ఇంట్రెస్టింగ్ Tech Q&A ఎపిసోడ్ జరిగిందనమాట ఆఫ్టర్ లాంగ్ టైం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగితే నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆన్సర్స్ చేయాలని. ఫైనల్గా ఇదైతే జరిగిందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఆస్క్డ్ న్యూ క్వశ్చన్స్ దిస్ టైమ్. సో మీరు కూడా నెక్స్ట్ వీక్ అలాగే మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడగండి. ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీ అయితే పెడతాను, సంథింగ్ లైక్ 10 ఆ టైంకి, సండే కాబట్టి కొంచెం అటు ఇటుగా పెడతాను అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మీకు స్టోరీ అయితే పెడతాను. సో మీరు అక్కడ ఆస్క్ మీ క్వశ్చన్ అని పెడతాను, మీరు అక్కడి నుంచి నన్ను క్వశ్చన్స్ అయితే అడగచ్చు. అండ్ ఇదిగా ఓవరాల్ చూసుకున్నట్టయితే అండ్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ వీడియో ఆల్రెడీ ఎడిటింగ్లో ఉంది, మీకు మ్యాక్సిమం ఒక 2 డేస్లో వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఒక్కడిని ఎడిటింగ్ చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ దిస్ ఈజ్ మే నిఖిల్ ఫ్రమ్ Nikhil Tech in Telugu signing off. See you in the next video. Thanks for watching. Bye now.